ఇవాళ రవీంద్ర భారత్ లో జరగనున్న ప్రముఖ గాయకుడు దివంగత బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం హీట్ పెంచుతోంది. విగ్రహావిష్కరణను అడ్డుకొని తీరుతామని తెలంగాణ వాదుల హెచ్చరికలతో రవీంద్ర భారతి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బాలు విగ్రహావిష్కరణను అడ్డుకుంటామన్న హెచ్చరికలతో భద్రత పెంచడం కాకరేపుతోంది. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కాబోతున్నారు. ఇరువురితో కలిసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు, కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. దీనిలో భాగంగా సాయంత్రం 4 గంటలకు బాలుకు నివాళిగా సినీ సంగీత స్వర నీరాజనం ప్రారంభమవుతుందని, ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, సినీ నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ఎంట్రీ పాసుల కోసం రవీంద్ర భారతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఎస్పీ బాలు విగ్రహావిష్కరణను అడ్డుకొని తీరుతామని తెలంగాణ వాదుల హెచ్చరికలతో రవీంద్ర భారతి దగ్గర రాత్రి నుంచే భారీగా పోలీసులు మోహరించడం ఉత్కంఠ రేపుతోంది. రవీంద్ర భారతిలో దివంగత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠాపనను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి అన్నారు. ఎన్నికల ముందు ఉద్యమకారులకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అన్నారు. ఉద్యమకారులకు పింఛన్లు చెల్లించకుండా తాత్సారం చేస్తోన్న ప్రభుత్వం అందాలు, క్రీడా పోటీలకు వందలాది కోట్లు ఖర్చు చేస్తోందని తెలంగాణ వాదులు ఆరోపించారు. ఇక రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేస్తుండటంపై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు అని ప్రశ్నిస్తూ తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఈ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. పృథ్వీరాజ్కు సినీ నటుడు శుభలేఖ సుధాకర్ సర్ది చెప్పే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తంగా వివాదం నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో